హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ కృష్ణయ్యని వేడుకుంటున్నానండి. ఇంకా ఈరోజు కృష్ణుడి దగ్గర అయితే మా పాప చక్కగా అలంకరించేసిందండి. సో ఇంకా ఇదైతే మార్నింగ్ టైము. ఇంక ఇక్కడ ఈరోజు మా టిఫిన్లోకి అయితే దోశలు వేస్తున్నానండి. ఇంకా మార్నింగ్ ఫస్ట్ అయితే మా పాపకైతే వేస్తానండి. తను స్కూల్కి వెళ్తుంది కదా, తను స్కూల్కి 7:30 8కి అలా స్కూల్కి రెడీ అవుతుందండి. 8:30కి అయితే ఈ మధ్య స్కూల్ బస్ వస్తుంది. ఇంక ఇక్కడ మా పాప కోసం అయితే నేను దోశలు వేస్తున్నాను. ఇంకా తను ముందు తినేసి బయలుదేరిందంటే ఇంకా మా వారికి నేనిద్దరం కూడా మేము కొంచెం లేట్గానే తింటామండి, అంత పొద్దున తినలేము. ఇంకా మా పాప ఇంత మార్నింగ్ ఒకటి కంటే ఎక్కువ తినదండి. తనకి నచ్చితే 2 తింటుంది, లేదంటే ఒకటే తినేస్తుందండి. ఇంక ఇక్కడ మా పాపకైతే దోశ అయితే టూ సైడ్లో కాల్చాలి. దానికి ఇంకా 2 సైడ్లో కాల్చమని చెప్తుంది. తనకి కొంచెం క్రిస్పీగా ఉండాలి కదా. సో ఇంక ఇక్కడైతే నేను దోశలు వేస్తున్నాను. ఇంకా నైట్ కొన్ని గిన్నెలు ఉన్నాయండి సింక్లో, అవన్నీ కూడా నేను టిఫిన్ చేశాక గిన్నెలన్నీ తోమేస్తాను. ఇంకా దోశ పిండి కూడా కొద్దిగానే ఉందండి, మాకు ఈ రోజుకైతే సరిపోతుంది. ఇంకా మా పాపకి, మా వారికి, నాకు, మా ముగ్గురు వరకు అయితే ఇప్పుడు సరిపోతాయండి. మళ్ళీ ఇంకా ఈరోజు అయితే టిఫిన్ కోసం ఇంకా నేను బియ్యం, పప్పు ఇంకా అవన్నీ నానబెట్టేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే నేను దోశపిండి ఎప్పుడు కూడానండి ఒక 3 డేస్కి 4 డేస్కి సరిపడాని నేను మిక్సీ పట్టేసి పెట్టుకుంటానండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇంకా ఏ రోజుకి ఆ రోజు మిక్సీ పట్టుకోవడం అదంతా కుదరదు కదా, అలా పట్టినా కూడా అంత చక్కగా పులుస్తుంది అన్నది ఏమీ ఉండదు. ఇలా మనం 2-3 డేస్కి సరిపడా ఒకసారి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చక్కగా ఫ్రిడ్జ్లో ఇంకా మనకి ఎప్పుడంటే అప్పుడు చక్కగా వేసేసుకోవచ్చు. అప్పుడప్పుడు మా పిల్లలు ఏంటంటే మార్నింగ్ టిఫిన్ కాకుండా ఈవినింగ్ కూడా తింటామంటారండి. స్కూల్ నుండి వచ్చాక ఇంకా ఈవినింగ్ టైంలో కూడా దోశలు వేసేయమంటారు. అందుకనేసి నేను ఇంట్లో ఎప్పుడు కూడా ముందు జాగ్రత్తగా ఎక్స్ట్రాగే నేను ఇలా దోశ బ్యాటర్ కానివ్వండి, ఇడ్లీ బ్యాటర్ ఇదంతా కూడా ఉంచేసుకుంటానండి. ఇంకా పిండి అయితే కొంచెం మిగిలిందండి, మా వారు మేమిద్దరం తినగా ఇంకా మిగిలిందన్నమాట. ఇంకా మిగిలిన పిండి ఈవినింగ్ టైంలో పునుగులు వేస్తానండి. మనకు ఇడ్లీ పిండి, దోశ పిండి మిగిలిందనుకోండి, అందులో కొంచెం మైదా పిండి కలిపేసి ఇంకా అందులో కొంచెం వంట సోడా అలాగే కొంచెం పెరుగు వేసుకొని చక్కగా కలిపేసి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసామనుకోండి, మనకి చక్కగా పునుగులు వేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంక ఇదంతా కూడా ఈవినింగ్ టైం అండి. మార్నింగ్ నా పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ మా పాప స్కూల్కి వెళ్ళాక మా వారు బయలుదేరాక ఇంకా నేనైతే ఇంట్లో పనులు స్టార్ట్ చేసుకున్నాను. సో ఇంకా ఇదైతే ట్యూస్డే రోజు అండి. ట్యూస్డే రోజు నేనైతే ఇంకా చక్కగా మార్నింగ్ పూజ అదంతా కూడా చేసేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ టైం అయితే నేను ఇక్కడ ఇల్లంతా కూడా ఊడ్చేసుకుంటున్నానండి. ఈరోజు మార్నింగ్ ఏంటంటే మా పాప తన రూమ్లో అసలు ఏమీ ఊడ్చలేదండి, నేను లేట్ అయిపోయింది. ఇంకా నేను మార్నింగే ఇల్లంతా ఊడ్చేసాను. అప్పటికి మా పాప రూమ్లో తన బుక్స్ అవన్నీ ఉన్నాయి కదా అనేసి ఇంకా పాప రూమ్ అయితే ఏమీ ఊడవలేదు. ఇంకా తను ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో ఊడ్చేస్తున్నాను. ఇంకా పిల్లలు అన్న తర్వాత వాళ్ళ రూమ్లో ఏముంటాయండి, పేపర్స్, బుక్స్, అదే కదండి వాళ్ళ చెత్త అంతా అవే పడేసుకుంటారు. ఇంక ఇక్కడైతే హాల్, కిచెన్ ఇంకా ఇది మాత్రమే ఊడ్చేస్తున్నానండి. మిగిలిన రూమ్స్ అయితే ఇప్పుడు ఏమీ ఊడ్చట్లేదు. సో ఇంక ఇక్కడైతే టీవీ యూనిట్ దగ్గర ఇలా ఒక చిన్న ప్లాంట్ పెట్టానండి, ఆర్టిఫిషియల్ ప్లాంట్. ఇంకా దాని కింది నుంచి కూడా ఊడ్చేస్తున్నాను, ఎందుకంటే వాటి కింద కూడా కొంచెం డస్ట్ లాగా ఉంటుంది కదా, మనము అప్పుడప్పుడు ఊడిస్తేనే బాగుంటుంది, ఎలాంటి దుమ్ము లేకుండా. సో ఇక్కడైతే ఇల్లంతా కూడా ఊడ్చేసుకుంటున్నానండి ఈవినింగ్ టైము. ఇంకా నేను గిన్నెలు తోమాల్సిన పని ఉందండి. ఇంకా మా పాప స్కూల్ నుండి వచ్చాక ఇంకా లంచ్ బాక్స్ అవన్నీ గిన్నెలు ఉంటాయి కదా, అన్నీ ఒకసారి తోమేస్తానండి. ఎందుకంటే నాకు ఇంకా మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి గిన్నెలు తోమేసుకోవడం, ఈ పనులు చేసుకోవడం అయితే కొంచెం చిరగ్గానే అనిపిస్తుంది లేండి. ఇంకా ఈవినింగ్ టైం అయితే నేను ఈవినింగ్ 4 కండి, 4 or 3 ఐడియా లేదు నాకు. ఈవినింగ్ టైంలోనే నేను నెక్స్ట్ డే ముందుకి మళ్ళీ దోశ పిండి కావాలి కదా, సో నేను దానికోసం అయితే ఇక్కడ బియ్యం కడిగేస్తున్నానండి. ఇంక ఇక్కడ 1 నుంచి 2 సార్లు అయితే బాగా కడిగేసాను. ఇంకా ఇందులో బియ్యం, మినపప్పు, శనగపప్పు అలాగే కొన్ని మెంతులండి, ఇవి వేసి ఇంకా బాగా కడిగేస్తున్నాను. ఒక 2-3 టైమ్స్ అయితే బాగా కడిగేస్తానండి. ఇంకా బియ్యం వచ్చేసి అయితే నేను రేషన్ బియ్యం కాకుండా మేము
అంటే వండుకునేవి ఉంటాయి కదా, మనం వంట చేసుకునే రైస్ పంట బియ్యం అంటాం కదా, మాకు పంట బియ్యమే యూజ్ చేస్తున్నానండి. ఏంటంటే అవి రేషన్ బియ్యం చేయాలనిపించడం లేదండి వాటితోటి. సరే మనకి ఎలాగైనా మనం తినాల్సినవే కదా అనేసి అయితే నేను డైలీ మేము రైస్ వండుకునే బియ్యంతోనే నేను దోశ పిండికి ఇవన్నిటి కూడా యూజ్ చేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే ఫుల్గా వాటర్ పట్టేసి ఇంకా చక్కగా నానబెట్టేసుకున్నాను. ఇంకా నేను నైట్ 9-9:30 కల్లా మిక్సీ పట్టేసుకుంటాను కదా, ఆలోగా చక్కగా అవైతే నానిపోతాయండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి అయితే ఇంకా మా పాప వచ్చాక పునుగులు చేస్తానండి. మార్నింగ్ కొంచెం దోశపిండి మిగిలిందని చెప్పాను కదా, ఇంకా ఆ దోశపిండి అది కనీసం ఒక్కరికి కూడా కావులేండి, ఒక 2 నుంచి 3 దోశలు అవుతాయి, ఒక్కరికి సరిపడా అవుతాయి అంతే. ఇంకా సరిపోదు కదా మళ్ళీ ఇంకా తినాలనిపిస్తే అని ఇంకా అందులో నేను కొంచెం మైదా, అలాగే కొంచెం పెరుగు, కొంచెం వంట సోడా వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. ఆఫ్టర్నూన్ టైంలోనే పెట్టాను. ఇంకా పిండి అయితే చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు మా పాప స్కూల్ నుండి వచ్చేసాక తను 4:30-5 కలా ఇంటికి వచ్చేస్తుందండి. మా పాప వచ్చిన తర్వాత నేనైతే తనకి పునుగులు వేసిస్తాను, నేను ఇద్దరం తినేస్తామండి. మా వారికి ఏంటంటే పెద్దగా ఆయిల్ ఫుడ్ ఇష్టం ఉండదండి. ఇంకా నేను, పాప, మా బాబు మేము వరకే తింటాము ఇష్టంగా. మా వారికి ఏంటంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువగా ఇష్టం ఉండదు. ఇంక ఇక్కడ మార్నింగ్ నేను దీపాలు వెలిగించాను కదా అండి, ఇంకా అవి చక్కగా ఈవినింగ్ కూడా చక్కగా దీపాలు అయితే వెలుగుతున్నాయండి. ఇంకా నేను మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయాక మళ్ళీ దీపపు కుందులలో కొంచెం ఆయిల్ వేస్తానండి. నేను అలా ఆయిల్ వేసి మళ్ళీ ఉంచానంటే నైట్ 10:30-11 వరకు కూడా చక్కగా ఇంట్లో అయితే దీపాలు వెలుగుతూ ఉంటాయన్నమాట. ఇంకా హౌస్ అంతా కూడా నీట్గా ఊడ్చేసుకున్నాను కదా, నీట్గా ఉందిలేండి. సో ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నేను ఇంకా నైట్ మిక్సీ పట్టాను కదా దోశపిండి, అదంతా మీకు ఏమీ చూపించట్లేదు ఎందుకంటే నేను వీడియో షూట్ చేయలేదండి, మర్చిపోయాను. ఇంక ఇక్కడైతే మార్నింగ్ టైం అండి. ఇంకా నైట్ తోమిన గిన్నెలన్నీ అక్కడ చక్కగా బోర్లించేసాను. ఇంకా సింక్లో గిన్నెలు ఉన్నాయండి, బోర్ల చిక్కులో గిన్నెలు ఉన్నాయి, అవన్నీ కూడా సర్దుకోలేదండి. ఇంకా అందులో ప్లేస్ లేదనేసి అలా గ్రానైట్ పైన నేను గిన్నెలన్నీ తోమినవి చక్కగా బోర్లేసాను. ఎందుకంటే మార్నింగ్ వరకే ఆరిపోతాయిలే అనేసి ఇంకా అలా పెట్టేశానన్నమాట. ఇంక ఇక్కడ చూసారా పిండి మాత్రం చక్కగా పులిసిందండి. మనకి దోశ పిండి ఇలా పులిస్తేనే దోశలు చాలా బాగుంటాయండి, మంచి టేస్ట్ ఉంటాయి. మనకి దోశలు కూడా చక్కగా వేయడానికి కూడా ఎలాంటి చిరాకు లేకుండా చక్కగా వేయడానికి కూడా వస్తుందన్నమాట. ఇంక ఇక్కడైతే పిండి చక్కగా పులిసిందండి. ఇంకా ఇప్పుడు మాకు దోశకు కావాల్సినంత పిండి తీసేసుకొని మిగిలిన పిండి అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. మళ్ళీ నాకు ఇదంతా కూడా ఒక 3 డేస్ వరకు అయితే యూజ్ అవుతుందండి. మళ్ళీ 3 డేస్ తర్వాత నేను ఇడ్లీకైనా దోశకైనా మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను. ఇడ్లీ పిండి కూడా మరీ ఇడ్లీ పిండి ఎక్కువగా అయితే స్టోర్ చేసుకోనండి, ఇడ్లీ తక్కువగా తింటారు, దోశలే ఇష్టంగా తింటారు మా ఇంట్లో. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. బాయ్.